వృషభ రాశి వారికి 9, 10, 11 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. నక్కతో ఒక తొక్కినట్టే అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే గనక ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ఏంటంటే మీకుండే కష్టాలు పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ఏంటంటే గనక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. మంచి రిజల్ట్ అనేది ఏంటంటే గనక మీరు పొందే అవకాశం అయితే ఉంటుందండి. 3 రోజులు కూడా అంతా బాగానే ఉంటుంది. కానీ ఒక స్త్రీ ఏంటంటే కావాలని అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తుంది అనమాట. అదొకటి చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయండి. అసలు మీకు ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది, అలానే కాకుండా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. అంటే అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా అబద్ధాలు చెప్పటం కానీ, ఒకరి మీద నిందలు వేయటం కానీ, ఒకరిని అంటే ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరికన్నిటికీ అంటే వీళ్ళు కారణం అవ్వటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. ఏదున్నా కానీ మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు, ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని వీళ్ళు అంటే వీళ్ళ బంధుత్వాలు ఏర్పరచుకోవాలి, బంధాలను ఏర్పరచుకోవాలి, ఎవరితో కలిసిమెలిసి ఉండాలనేది వీళ్ళు డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక అందరూ కూడా నా వాళ్ళే అని కలుపుకొని పోతారు. కానీ ఆ నా వాళ్ళలో శత్రువుల వల్ల ఏంటంటే కనుక చాలా బాధపడిపోతారండి, చాలా ఇబ్బంది పడిపోతారనమాట. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు కూడా వీళ్ళకు మోసం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా వీరు బాధపడుతూనే ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. అందరినీ నా వాళ్ళు అనుకోకండి. అందులో ఏంటంటే కనుక మీకు అంటే చెడు చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారని ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కొంతమంది అండి మీ మీద కుళ్ళు కుతంతలతో రగిలిపోతున్నారు. మీరు లైఫ్లో ఎదగకూడదు, మీరు బాగుపడకూడదు, మీరేంటంటే కనుక లైఫ్లో అంటే ముందుకు వెళ్ళకూడదని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. మీరు బాగుంటే చూసి ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలే ఉన్నారు. మీరు చెడిపోతే ఏడ్చే వాళ్ళు కూడా మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. కాబట్టి అందరితో జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా మీరేంటంటే కనుక కోపం పెంచుకోవటం కానీ, అలానే కాకుండా గొడవలు పడటం కానీ ఇలాంటివి అయితే చేయకండి. ముఖ్యంగా ఏంటంటే నమ్మిన వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు కూడా దారుణంగా మోసం జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాగే 3 రోజుల్లో కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ యొక్క వృషభ రాశి వారండి కష్టజీవులండి. చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారనమాట. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక వృషభ రాశి వారు అంటే ఎలా అంటే కనుక ఏదైనా పనిని మొదలు పెడతండి, దాన్ని ఏంటంటే కనుక పూర్తయ్యేంత వరకు దాని వెనకే ఉంటారు. ఏదైనా సరే నా ఫ్యామిలీ కోసమే కదా నేను చేస్తున్నాను, నా ఫ్యామిలీ కోసం ఏంటంటే కనుక నేను ఎంతకైనా తెగిస్తాను, నేను ఎంతైనా చేస్తానని భావిస్తూ ఉంటారనమాట. ఏదైనా సరేనండి పనిలో ఏంటంటే కనుక మునిగి తేలుతూ ఉంటారు. కష్టం చేసుకుంటేనే వీళ్లకు అంటే దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఒక్కరోజు రెక్కాడకపోతే డొక్కాడని పరిస్థితిలో చాలామంది వృషభ రాశి వారు ఉన్నారనమాట. అందుకే భగవంతుడు వీళ్ళకు ఎన్ని కష్టాలు ఇస్తాడో అలానే కాకుండా అన్ని కష్టాలతో పాటు అంత సుఖాలను కూడా ఇస్తాడు. అంటే కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది, సుఖం అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా కష్టపడే తత్వం అనేది వీళ్ళలో ఉంటుంది. ఒకరి మీద ఆధారపడడం కానీ, ఒకరు తెచ్చిపెడితే తిందాం కానీ, ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టి వాళ్ళని దోచుకుని తిందాం కానీ అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళు ఎప్పుడు చేరండి. అలాంటి ఆలోచన కూడా వీళ్ళకు ఉండదనమాట. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. వీళ్ళు ఏంటంటే కనుక ఎవరైనా సరే నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం వీళ్ళు ఏమైనా చేస్తారండి వృషభ రాశి వారు. అంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా వీళ్ళు ఏంటంటే కనుక తోడుగా ఉంటారు, అండగా ఉంటారు, అందరినీ ఆదరిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతారు, కొందరిని ఓదారుస్తూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కనుక ధైర్యం చెబుతూ ఉంటారు. ఈ విధంగా చేసుకుంటే లైఫ్లో ముందుకు వెళతాం అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్ళకు భరోసా ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. అంటే మంచి మనస్తత్వం అనేది ఉంటుందండి. ఇంకా అలానే కాకుండా ఈ 3 రోజులలో ఏంటంటే కనుక మీకు అంతా కూడా బాగానే ఉంటుందండి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికండి వృత్తిపరంగా చాలా చక్కగా కలిసి రాబోతుందండి. వృత్తిపరంగా ఏంటంటే కనుక ముందుగా మనం చూసుకుంటే చాలా రోజుల నుంచి కూడా మీకు ఏంటంటే ఏ పని చేసినా కానీ అందులో పెద్దగా లాభాలు లేవు, అన్ని నష్టాలు. ఏది చేసుకున్నా కానీ అంతగా కలిసి రావటం లేదు. దానికి తోడు ఏంటంటే కనుక శరీరం సహకరించడం లేదనమాట. అన్ని ఖర్చులు పెరిగిపోవటం, వృధా ఖర్చులు ఎక్కువగా అయిపోవటం, అలానే కాకుండా రూపాయి సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. అంటే అలాంటి సిచ్యువేషన్ అనేది మీరు ఎదుర్కొంటున్నారు. అలానే కాకుండా చేతి నిండా పని ఉంటుంది, కానీ ఆ పని ఏంటంటే కనుక అంటే చేదాకా వచ్చి చేజారిపోతుంది. అది చేద్దామనేసరికి ఏంటంటే కనుక చేజారిపోతుంది. డబ్బుల విషయంలో కూడా అంతే. అంటే డబ్బు ఉన్నట్టే అనిపిస్తుంది, ఆ డబ్బు ఏంటంటే కనుక ఇట్టే ఖర్చు అయిపోతుంది. అసలు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకే ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అన్నట్టుగా బాధపడిపోతున్నారు కదండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహాల అనుకూలత లేనప్పుడు, గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు మీకు చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. మీకనే కాదు ఏ రాశికైనా అంతే అనమాట. మనకేంటంటే
మనము అంటే మన జీవితంలో అండి మనకు శాపనార్థాలు ఉంటూ ఉంటాయి. పాపాలు మనం చేస్తాం. కావాలని ఎవరు పాపాలు చేయరు. అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు, ఈ దరిద్రాలు ఇవన్నీ కూడా మనం చుట్టుముట్టి మన జీవితంలో ఏంటంటే ఈ గ్రహస్థితి సరిగ్గా లేక, లైఫ్‌లో మనం ఏంటంటే ముందుకు వెళ్ళలేక, మనం కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ఇక్కడే ఉండిపోతాం. దానికి తోడు భగవంతుడి అనుగ్రహం కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకు ఉండనే ఉండదు కదా! అలాంటప్పుడు కూడా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మీకేంటంటే గనక చాలా చక్కగా ఉండబోతుంది. 3 రోజులు కూడా బావుంటుందనమాట. పెద్దగా ఇబ్బందయితే లేదు. కాకపోతే ఏంటంటే గనక మీరు ఎప్పుడైతే లైఫ్‌లో ఎదుగుతున్నామనుకుంటారో అప్పుడు ఎవరో ఒకరండి మీ లైఫ్‌ని చెడగొడతారు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బండ గుర్తు. ఇంటి వాళ్ళు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు ఏంటంటే గనక మీ లైఫ్‌ని చెడగొట్టడానికి రెడీగా ఉంటారనమాట. అలానే ఇప్పుడు జరుగుతుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గనక కొంచెం ధనపరంగా అండి సమస్యలు పోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ అనారోగ్యం ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా ఏంటంటే గనక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, ఎక్కువగా ఆలోచించి, తరచుగా ఏంటంటే గనక ఫ్యామిలీ, కుటుంబం, ఇల్లు ఇదంతా కూడా అంటే సరిగ్గా లేదు, రావట్లేదు, సంపాదించింది మిగలటం లేదు, చాలా కష్టాలు, బాధలున్నాయి, కన్నీళ్లున్నాయి అన్నట్టుగా ఏంటంటే గనక డిప్రెషన్. రాత్రి వేళల్లో ఏంటంటే గనక ఎక్కువగా ఆలోచించి మీరే కావాలని కోరి మరి కష్టాలు తెచ్చుకుంటారు. అంటే అందరూ ఇలా తెచ్చుకుంటారని చెప్పట్లేదు. కానీ కొంచెం ఆలోచన పక్కన పెట్టండి. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. అలానే కాకుండా కంటి నిండా నిద్రపోవటం, సమయానికి ఆహారం తీసుకోవటం ఇలాంటివి చేస్తే ఏంటంటే గనక పెద్దగా సమస్యలైతే ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక వృషభ రాశి వారికండి వృత్తిపరంగా బాగా కలిసి వస్తుందండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఏంటంటే గనక వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల అడ్మిషన్స్ కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా! వాళ్ళకి ఏంటంటే గనక అడ్మిషన్స్ లభిస్తాయి. వాళ్ళు మంచి స్థాయిలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు బావుంటుంది. అలానే కాకుండా మీరు కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ కావచ్చు, మీరు పెట్టాలనుకున్న పెట్టుబడుల పరంగా కావచ్చు, బిజినెస్‌ల పరంగా మీకు బాగా కలిసొస్తుందనమాట. పెద్దగా ఇబ్బందులైతే లేవు. చేతి నిండా పనుంటుంది. డబ్బు కూడా సమయానికి అందుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది. ఆ పరమశివుడే మీకేంటంటే గనక అండగా, తోడుగా ఉండి మీ జీవితాన్ని మార్చేస్తాడు. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొచ్చేలాగా చేస్తాడు. శివయ్య దయ వల్ల ఏంటంటే గనక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. పరమశివుడి దయ వల్ల ఏంటంటే గనక మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు పోబోతున్నాయి. మీకు ఇప్పుడు ఏంటంటే గనక మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఆ మంచి రోజులు ఏంటంటే గనక మీకు ఒక రకంగా చెప్పాలంటే గనక గోల్డెన్ టైం అంటాం కదా! అలాంటి టైం అనేది ఇప్పుడు మీకు స్టార్ట్ అవ్వబోతుంది. ఎప్పుడైతే పరమశివుడు అంటే మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు నుంచి చూడండి మీకుండే కష్టాలు ఏంటంటే గనక ఇప్పుడు 100% మీరు కష్టాలు అనుభవిస్తున్నట్టయితే అందులో ఒక 30% అండి కష్టాలు తొలగిపోతాయన్నమాట. ఎంతో కొంత కష్టాలైతే పోతున్నాయి కదండీ! ఇదంతా కూడా పరమశివుడి దయ వల్లనే కదా! కాబట్టి పరమశివుడిని పూజించండి. శివయ్య నామాన్ని పఠిస్తూ ఉండండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమః శివాయ అనుకుంటూ వెళ్ళండి. అలానే కాకుండా ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు ఏదైనా అంటే మంచి పని చేసేటప్పుడు కావచ్చు, ముఖ్యమైన పనుల మీద షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కావచ్చు, కోర్టు కేసుల పరంగా కావచ్చు, వెళ్ళేటప్పుడు ఓం నమః శివాయ అనుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఆ పరమశివుడి అంటే అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఆయన దయ వల్ల మీ పనులు జరుగుతాయి. మీ పనుల్లో ఆటంకాలు, అడ్డంకులు అనేవి లేకుండా మీరు లైఫ్‌లో ఇంకా ముందుకు వెళతారు. మీకేంటంటే మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఇప్పుడు పోబోతున్నాయండి. మనం ముందే చెప్పాం కదా! నక్కతోక తొక్కినట్టు అనమాట. మీకు ఇంకా తిరుగుండదండి. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా బావుంటుందండి. వృత్తి, ఉద్యోగ పరంగా బావుంటుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. ఒకవేళ లేకున్నా మార్చుకునేంత శక్తి సామర్థ్యాలు మీకుంటాయి. అలానే కాకుండా పనుల పరంగా కూడా అండి 3 రోజులు ఎలా గడిసిపోయాయో కూడా మీకు అర్థం కాదు. అలాంటి అంటే ఫాస్ట్ రోజులని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలకు వెళ్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. అలానే కాకుండా చిన్న చిన్న బర్త్‌డే అంటే ఫంక్షన్స్ ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్‌లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా అలానే మీరు ఒక రకంగా చెప్పాలంటే గనక ఈ వృషభ రాశి వారి యొక్క అంటే ఫ్యామిలీలో పెద్దవారు ఉంటారు కదా! అమ్మ నాన్న పరంగా కావచ్చు, లేదంటే గనక స్త్రీలలో, పురుషులలో వాళ్ళకేంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులైతే లేవు. కాకపోతే ఏంటంటే గనక ఇక్కడ మీకు అంతా బాగానే ఉంటుందండి. చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. లేవని చెప్పట్లేదు. కొంచెం ఏంటంటే బద్ధకంగా అనిపించటం, పని మొదలు పెడతారు. పెట్టిన తర్వాత బాగానే హుషారుగా పనులు చేస్తారు. చేసిన తర్వాత మధ్యలో ఏమవుతుందో అర్థం కాదు. కానీ కొంచెం ఏంటంటే అబ్బా ఈ పని ఇప్పుడు అంటే మొదలు పెట్టినాం కదా! ఇది ఇప్పుడు ఆపాలా, అసలు చేయాలనే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా ఏంటంటే గనక మీకే ఏంటంటే ఇలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కొంచెం నీరసంగా, బద్ధకంగా, చేత కాకపోవటం అంటే చేసి అలసిపోయి ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. కాకపోతే మీకేంటంటే కొంచెం బద్ధకం పెరిగే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి అసలు బద్ధకం అనేది ఉండదండి నిజం చెప్పాలంటే. మొండిగా ఉంటూ ఉంటారు. వీళ్ళేంటంటే గనక చాలా మొండివారని కూడా చెప్పొచ్చు. ఏదైనా చెయ్యాలంటే అది ఖచ్చితంగా చేసి తీరాలి. అలాంటి తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ 3 రోజులు ఏంటంటే గనక
కొంచెం శరీరం సహకరించక, అనారోగ్య సమస్యలు తొలగిపోయినా కానీ ఏంటంటే గనక కొంచెం శరీరం సహకరించక, నీరసంగా, అలానే కొంచెం బద్ధకంగా ఏదైనా పనిని చేసినా కానీ అది మధ్యలోనే ఆగిపోయేటట్టు మీకు మీరే ఏంటంటే గనక ఇలా చేసుకునే అవకాశాలు ఉంటాయి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వాహనం కానీ వస్తువు కానీ మంచిగా అంటే ఎప్పటి నుంచో కొనాలనుకునేది కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గృహలాభం కలుగుతుంది. అలానే కాకుండా అంటే అద్దెంట్లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ అంటే పాత ఇంట్లో మాకు కలిసి రావట్లేదని కొత్త ఇంట్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పొచ్చు. మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి. ఇంకా తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే కనుక ఆ శివయ్య దయ వల్ల మంచి జరుగుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక స్త్రీ అండి అంటే ఈ స్త్రీ మీకు తెలిసిన ఆవిడే. అంటే స్త్రీలకు స్త్రీల పరంగా కూడా మోసం జరగవచ్చు, స్త్రీలకు పురుషుల పరంగా కూడా మోసం జరగవచ్చు. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఈ స్త్రీ వల్ల నష్టం జరుగుతుంది. అనే స్త్రీ లెటర్ వ్యక్తితో ఏంటంటే కనుక స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవిడ ఏంటంటే ఎప్పుడు కూడండి మీ అడుగులని గమనిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఎదుగుతున్నారు, మీరు బాగుపడుతున్నారు అంటే వీళ్ళతో పాటు కొంతమంది చేతులు కలిపారు మీ వాళ్ళే అనమాట. మిమ్మల్ని మోసం చేయాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని. మీతో క్లోజ్గా ఉండే వాళ్లకు కూడా మీ పర్సనల్ విషయాలు అయితే చెప్పకండి. దానివల్ల కూడా ఏంటంటే కనుక మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు బాగున్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే కనుక ఏడుస్తారు. మీరు ఏడుస్తున్నారనుకోండి, వాళ్ళు నవ్వుతారు. అందుకే ఎవరితో ఎలాంటి విషయాలు అయితే పంచుకోకండి. నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని మరీ మీరు ఏంటంటే కనుక గమనించుకోండి. లేకపోతే బాధపడతారు, ఆ తర్వాత ఇబ్బంది పడతారు, చాలా వరకు కూడా నష్టపోతారు. నమ్మిన వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోయే అవకాశం ఉంటుంది. అది కూడా ఏంటంటే కనుక ధన నష్టం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే అనే స్త్రీ ఉంది కదా, ఈ స్త్రీ మీ మీద పగబట్టిందనమాట. డబ్బు కోసము, అలానే కాకుండా కొన్ని చెప్పుడు మాటల కోసం ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, బాధ పెట్టాలని చూస్తుంది. ఈ స్త్రీ కారణంగా మీకు ఏంటంటే ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఎవరికైతే ఈ లెటర్ అనే అంటే బంధువుల్లో కావచ్చు, తెలిసిన వాళ్ళల్లో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటూ ఉంటారు కదండి లెటరు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఎలాంటి విషయాలు పంచుకోకండి. వాళ్ళు ఏదైనా అడిగినా కానీ లేదని చెప్పండి, లేదంటే నాకే అవసరం ఉందన్నట్టుగా మాట్లాడండి. అంతేకాని మీరేంటంటే కనుక వాళ్ళ మీద కోపం తెచ్చుకొని మీకు మీరేంటంటే కనుక చెడు చేసుకోకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా బాగుంటుంది. ఈ ఒక్క స్త్రీ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలా డిస్టర్బ్ చేస్తుంది అనేది కూడా మనం చెప్పట్లేదు ఇక్కడ. ఏంటంటే కనుక మీరే చూస్తారనమాట. అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని హింసించాలి, ఇబ్బంది పెట్టాలనేది ఈమెడ కాన్సెప్ట్ అనమాట. అందుకే వీళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండండి. మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఇక అలానే మీరు ఏంటంటే ఈ 3 రోజులు కూడా చిన్న దాన ధర్మాలండి, పెద్దవి చేయమని చెప్పట్లేదు. ఎప్పుడైతే దానం చేస్తామో అప్పుడు ఏంటంటే కనుక భగవంతుడి అనుగ్రహం ఎక్కువగా కలుగుతుందండి. ఎప్పుడైతే మనం దాన ధర్మాలు చేస్తామో అప్పుడు ఏంటంటే కనుక భగవంతుడి కృప మన మీద పెరుగుతుందన్నమాట. అందుకే చిన్న దాన ధర్మాలు మీకు తోచినవి మీరు ఇదే చేయండి, అదే చేయండి అని చెప్పట్లేదు, కానీ చిన్న దాన ధర్మాలు చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటేనండి నరదిష్టి విపరీతంగా ఉందండి. ఈ నరదిష్టి వల్ల కూడా మీరు చాలా సఫర్ అయిపోతున్నారు. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా కోల్పోతున్నారు. నరదిష్టి వల్ల ఏంటంటే మీకు అంటే సుఖ సంతోషాలు లేకుండా అయిపోయాయి. ఈ నరదిష్టి వల్ల మీ ఎదుగుదల ఆగిపోయింది, మీ సంపాదన తగ్గిపోయింది, వచ్చిన డబ్బు కూడా సమయానికి చేతికి అందట్లేదు, చాలా బాధలు పడుతున్నారు కదా. అయితే నరదిష్టి నివారణ పరిహారం అండి. వృషభ రాశి వారికి ఏంటంటే కనుక ఇది చక్కగా పనిచేస్తుంది కాబట్టి పరిహారం తప్పక చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఒకటే నిమ్మకాయ తీసుకోండి. అంటే నిమ్మకాయతో నరదిష్టి పోతుందంటే పోతుంది, ఎందుకు పోదండి, ఖచ్చితంగా పోతుంది. నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. మీరు ఒకవేళ నరదిష్టితో సఫర్ అయ్యి మీరు చేసే పనులు ఆటంకాలు ఉన్నాయనుకోండి, ఒక గ్రీన్ కలర్లో చిన్న నిమ్మకాయని తీసుకోండి. చిన్న సైజులో ఉండే తీసుకోండి. అలా తీసుకొని మీరు ఏంటంటే కనుక పరమశివుడి పటం ముందు కానీ మీ కులదేవత, గ్రామ దేవతలు, లేదంటే లక్ష్మీదేవి ఇలా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ పటాల ముందు ఏంటంటే కనుక ఒక 10-15 నిమిషాలు పెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకొని జేబులో పెట్టుకోండి. ఎప్పుడు ఏంటంటే కనుక మీతో పాటు ఉంచుకోండి. ఒకవేళ మీ దగ్గర చెడు ఎక్కువగా ఉంటే ఆ నిమ్మకాయ కుళ్ళిపోవటం, చెడిపోవటం ఇలా అవుతుంది. అప్పుడు తీసి పాడేయండి. ఆ దరిద్రం అంతా కూడా ఆ నిమ్మకాయలో పోయిందని భావించుకోండి. లేదు నిమ్మకాయని పెట్టుకోవడం కుదరకపోతే ఏంటంటే కనుక ఒక పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఈ 3 రోజులలో ఎప్పుడైనా చేయండి. ఇదే రోజు చేయమని చెప్పట్లేదు, కానీ 3 రోజులలో ఎప్పుడు చేసుకున్నా కానీ పర్వాలేదండి, మంచి ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఏం చేయండి అంటే కనుక మీరు నిమ్మకాయని తీసుకుని 7 సార్లు తల చుట్టూ తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. ఈ 3 రోజులలో సాయంత్రం పూట చేయండి పరిహారం. నరదిష్టి ఎంతో కొంత పోతుంది, మంచి ఫలితాలను చూస్తారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేస్తారండి. బిజినెస్ని డెవలప్ చేసుకోగలుగుతారు. ఉన్న బిజినెస్లో కూడా మీరు ఏంటంటే కనుక మార్పులు చేర్పులు చేయగలుగుతారు. అలానే కాకుండా రావాల్సిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం అనేది రావటం అనేది జరుగుతుంది. డబ్బు అప్పుగా ఇచ్చారు కదా, అప్పులను తీర్చుకుంటారు. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి.
చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు, బాధలు, సమస్యలు పోతాయని చెప్పొచ్చు. అందుకే ధన సమస్యలు ఏదైనా ఏర్పడుతుంది, ధనపరంగా మేము చాలా నష్టపోతున్నామంటే ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. అది పాలతో నీళ్లతో శుభ్రం చేసి కాసేపు తులసి మొక్క మొదట్లో పెట్టి ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసుకొని జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇది ఎప్పుడు మీతో పాటే ఉంచేసుకోండి. ఎప్పుడు ఉంచుకున్నా పర్వాలేదండి. దీనివల్ల డబ్బు పెరుగుతుంది కానీ తగ్గది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ రూపాయి బిళ్ళ ప్లేస్లో రాగి నాణ్యం తీసుకుని సరిపోతుంది. అలా కూడా తీసేసుకొని ఏంటంటే కనుక చేసుకోవచ్చు. అలా కూడా ఏంటంటే రాబడి అనేది పెరుగుతుందన్నమాట. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అలానే కాకుండా ధనం అనేది రావటం జరుగుతుంది. నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు. ధనపరంగా పెద్దగా కష్టాలు, ఇబ్బందులు లేవు. కానీ అడిగిన వారికి డబ్బు ఇవ్వకండి. అడిగిన వారికి డబ్బు ఇచ్చి మీరేంటంటే కనుక నష్టపోకండి. ఇచ్చిన వారు ఇప్పటి వరకు కూడా తిరిగి ఇవ్వలేదు కదా, దానివల్ల ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది. డబ్బు పరంగా ఎవరిని నమ్మకండి. అలానే కొంతమంది మీ మీద నిందలు వేయాలని చూస్తున్నారు. ఆ నిందల్ని కూడా మీరు పెద్దగా పట్టించుకోకండి. ఎవరిని ఏంటంటే కనుక పెద్దగా నా వాళ్ళని భావించుకోకండి. ఇప్పుడుండే సమాజ ప్రకారం ఏంటంటే ఎవరి ప్లేస్లో వాళ్ళని పెట్టండి. ఎవరిని ఎంత గౌరవించాలో అంతే గౌరవం ఇవ్వండి. ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి. అంతకు మించి చేస్తే మాత్రం మీకే ఇబ్బంది, బాధ కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 3 రోజులు కూడా మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా పర్వాలేదు. ఇంకా ఈ 3 రోజులు బాగానే సాగిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి.